ఈరోజు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వెళ్ళాము. కచ్చి అన్న మాటకి అంటే దీనికి ఏడవాల్సిన అవసరం లేదు. నా వంట కంప్లీట్ అయ్యేసరికి సార్ వచ్చేస్తున్నారు. ఈరోజు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వెళ్ళాము. కానీ వాళ్ళు అక్కడ ఏమన్నారంటే, మీరు సరిదిద్దుకునే టైం ఇంకా రాలేదు, ఒక 2 days ఆగండి అన్నారు. ఇంకా పొద్దు నుంచి నాకు ఎందుకు అస్సలు మనసు బాగాలేదు, అట్లా సాడ్గా ఉంది. మధ్యాహ్నం వంట చేసే టైం లేక జస్ట్ రైస్ వండుకుని బయట నుంచి కర్రీ తెచ్చుకున్నాము. తినేసి బుజ్జి ఒక 1 hour పడుకుని వెళ్ళిపోయారు. సరే మధ్యాహ్నం బయట తిన్నాం కదా, తనకి ఇష్టమైంది చేద్దామని ఫోన్ చేసి అడిగితే బుజ్జి అన్న మాటకి నా కళ్ళల్లో గిర్రమని నీళ్ళు తిరిగాయి. అంటే అది చెప్పలేకపోతున్నాడా లేకపోతే నువ్వు చెయ్యలేవు అని అన్నాడు, నాకైతే తెలియదు. కానీ బుజ్జికి వాళ్ళ అమ్మ చేసే బొబ్బట్లు, ఐ మీన్ మీ భాషలో తెలంగాణ భాషలో అదేదో అంటున్నాడు, నాకు అది రావట్లేదు. మా భాషలో అయితే బొబ్బట్లు, ఆంధ్ర వాళ్ళ భాషలో. సో మా అమ్మ చేసేది అవంటే నాకు చాలా ఇష్టం. మధ్యాహ్నం ఒక 2 తెచ్చుకున్నాడు. ఇవి చూడగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగేసాయి అని చెప్పేసి అన్నాడు. కానీ నాకు అవి తినాలని ఉంది, మళ్ళీ తెచ్చుకోనా. కానీ ఇంట్లో చేసిన ఫీల్ రాదు కదా, బయట నుంచి ఎన్ని తెచ్చుకున్నాను అన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు, అడిగితే చేసి పంపేవాళ్ళు ఉన్నారు, కానీ అడిగితే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావేమో ఎందుకు అని. వద్దులే, ఇప్పుడు అవి తినకపోతే ఏమన్నా అయిపోతుందా అన్నాడు. సో అందుకే నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అసలు ప్రాసెస్ తెలీదు, అది ఎట్లాగా అని తెలీదు. యూట్యూబ్లో చూస్తే సింపుల్గానే ఉంది, బట్ ఈ చేతులతో అయితే కష్టం. ఎందుకంటే పిండి బాగా కలపాలి, ఆ తర్వాత అది అందులో పెట్టి పూరి ఇట్లా 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 చెయ్యాలి. నేను చేయగలనా లేదా అన్న విషయం నాకైతే తెలీదు, బట్ ఖచ్చితంగా చేస్తాను. సర్ప్రైజ్ ఇస్తాను. ఫస్ట్ డిన్నర్కి అయితే టమాటా చారు తనకి బాగా ఇష్టం. బిర్యానీ పక్కన టమాటా చారు పెడితే టమాటా చారు చూస్ చేసుకుంటాడు. సో ఆఫ్టర్నూన్ వండిన రైస్ ఉంది, ఇంకా టమాటాలు కట్ చేసేసాను. టమాటా చారు ఒక సైడ్ పెట్టేసి ఇంకొక సైడు నేను చేయగలనని నాకు 1% కూడా నమ్మకం లేదు. యాక్చువల్లీ మీ అందరికి అది చాలా సింపుల్ ప్రాసెసే, కానీ నాకెందుకు ఏదోలా ఉంది. అంటే దీనికి ఏడవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ నేను ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నానంటే, ఒకవేళ నార్మల్గా ఉన్న అమ్మాయి అయి ఉంటే హస్బెండ్ నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా అడిగి చేయించుకున్నామో. మేబీ నా సిచ్యువేషన్ వల్ల నన్ను అడగడానికి ఇబ్బంది పడి వాళ్ళు ఎట్లాగో. ఓకే, ఈ టాపిక్ సాగదీస్తే ఇంకా చాలా దూరం పోతుంది. నేను ఏదైనా చేయగలనన్నా, అంటే పిండి కలపడం లేననే నేను చపాతీలు చేయలేను. పెళ్ళికి ముందు ఖచ్చితంగా రోజు చపాతీ తిన్న తర్వాత అది ఎట్లా వస్తుందని నాకు అసలే తెలీదు. క్వాంటిటీ కొలతలు మిక్స్చర్ అసలు ఏం తెలీదు. అవి తినడం కూడా పెద్ద తినను నేను, ఏదో ఇంట్లో ఉంటే తింటాను. పర్టికులర్ గా నాకు ఈ బొబ్బట్టు కావాలి, నాకు ఇది కావాలి అని నేను తినను. ఈ పని చేద్దామని అనుకున్నానో లేదో అడ్డంకి స్టార్ట్ అయింది. పప్పు కడిగి కుక్కర్లో పెట్టాను. ఇప్పుడు నాకు చాలా పెద్ద టాస్క్ ఏంటంటే పిండి కలపడం. వీడియోలో ఈజీగానే చూపించారు, కానీ దేవుడా నాకు హెల్ప్ చేయి. నాకెందుకో కొంచెం పెద్ద కప్పు తీసుకున్నాను అనిపిస్తుంది.
ఒక కప్ వేసుకోమన్నారు. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోమన్నారు. పసుపు వేసుకోమన్నారు. పసుపు ఎందుకు? మళ్ళీ ఏదోలా ఉంటదేమో కదా, అందుకే నేను పసుపు వేయట్లేదు. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి వెళ్ళాను, కానీ వాళ్ళు ఇప్పుడు కాదు, ఒక 2 రోజులు ఆగిరా అన్నారు అని. యాక్చువల్ అది ఏంటయింది? మీ మైండ్ లో, ఎవరి మైండ్ లో ఉన్న రన్ అవుతుందా? ఎందుకులే, వాళ్ళు చూపించారు కదా, వేసేస్తున్నాను. చిటికెడు పసుపే కదా, మళ్ళీ దానివల్ల టేస్ట్ గానీ మారిపోతేనో. అసలే మా ఆయనకి చాలా ప్రేమగా చేస్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా అసలు ఏంటి వీళ్ళ చేసిన తప్పు అని? అది చెప్తాను నేను. మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను? కానీ ఇప్పుడు ఈయన కోసం నేను ఇంత ప్రేమగా వంట చేస్తుంటే ఫోన్ చేసి నా బుర్ర తింటున్నాడు తెలుసా. వరకు అయితే బానే ఉంది. ఇందులో వాటర్ వేస్తాను చూడండి, అప్పుడు ఉంటది నాకు ఆట. రోజు తొందరగా పడుకుని పోయేది, బట్ ఈ రోజు ఎందుకో పడుకోలేదు. పొద్దున్న ఆ సిచ్యువేషన్ వల్ల నేను ఈరోజు జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. తల నొప్పికి ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. వాటర్ వేసుకుంటూ కలపాలి. ఇప్పుడు కలిపేద్దాం. వీడియో సగం అయిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. నేను ఇంత దరిద్రంగా చండాలంగా ఉన్నానో, అందంగా రెడీ అయితేనే 60 కామెంట్లు పెడతారు, నీ ముఖం అలాగా, నీ ముఖం ఇలాగా అని. బట్ ఇప్పుడేమో ఇట్లా ఉన్నాను. ఆపేద్దామా అని సగం వీడియో చేసాక వచ్చింది. అయినా ప్రేమని, అందము, అసహ్యము, కోపము ఇట్లాంటి ఏది ఆపలేదు అని తర్వాత నేనే రిలైజ్ అయ్యాను. ఇదిగో, నేను ఇంత అనేది దీనికోసమే. నా చేతికి ఇట్లా అంటిపోద్ది, ఎవరి చేతికన్నా అంటిపోతుంది, కానీ నా హ్యాండ్స్ కొంచెం కంఫర్టబుల్ గా లేవు కదా, సో అందుకు. దేనికోసం? లైక్ కేకో ఏదో చేయడానికి తీసుకున్నాను ఇది, బట్ ఇది ఇలా యూజ్ అవుతుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా, ఏంటి ఇలా వచ్చింది? బాగా కలపగా అనుకుంటా. ఆ వీడియోలో చూపించిన అయితే చాలా బాగున్నాయి, మరి నావెలా వస్తాయి అనేది ప్రేమతో చేస్తున్నాను కాబట్టి ఎలా ఉన్నా తినేస్తాడంటావా మా ఆయన? ఏమో, ఇన్ని డౌట్లు వస్తున్నాయో చూడండి నాకు. అదే, ఈ వాటర్ ఎక్కువైనట్టుందిరా. అమ్మో, తెలియట్లేదు నాకు. కావాలి దేవుడా. అబ్బా, నేను బొబ్బెట్టి చేసేసాను, పెనం మీద కూడా వేసేసాను. అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే, షేప్ కొంచెం అటు ఇటు అయింది కానీ బాగానే ఉంది అనిపిస్తుంది నాకైతే. మా ఆయనని తలుచుకుంటున్నాను నేను, అసలు ఎలాంటి రియాక్షన్ ఇస్తాడని. గైస్, మొత్తానికైతే వంట కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాను. కానీ ఇక్కడ చూడండి, ఇది కొంచెం మిగిలిపోయింది, దీంతో ఏం చేయొచ్చు. అమ్మా, ఎన్ని గిన్నెలు అయ్యాయో చూడండి. అన్నీ పర్ఫెక్ట్ గా వచ్చాయని చెప్పను. ఇది ఓకే, ఈ కిందది మొత్తానికి విరిగి విరిగిపోయింది. ఇదిగో, అమ్మో, ఇంకా ఉన్నాయి. ఇవిగో, ఇది లాస్ట్ వన్. హలో, రావడానికి ఎంత టైం పడుతుంది? అవునా, ఓకే ఓకే. ఆహా, ఏమొద్దు, అదే రావడానికి ఎంత టైం పడుతుందా అని కాల్ చేశాను అంతే, జస్ట్. ఓకే. అమ్మయ్య, నా వంట కంప్లీట్ అయ్యేసరికి సార్ వచ్చేస్తున్నారు.
నాకెందుకో కోప్పడతాడేమో అనిపిస్తుంది. చూద్దాం. ఫస్ట్ వీటిని మంచిగా డెకరేట్ చేస్తాను నేను. దాన్ని మీరు ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఇదంతా ఫుల్ మెస్సీగా ఉంది. కొంచెం మీరు దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే పిల్లలు మేనేజ్ చేస్తూ ఇవి చేయడం అంటే చాలా కష్టం. అబ్బా, యాక్చువల్లీ నాకు ఫుల్ నడుము నొప్పి వస్తుంది. బాగున్నాయి మట్టుకు పెడుతున్నాను, బాగలేనివి పక్కకు పెట్టేస్తాను. అయ్యో, ఇది మొత్తం ఊడిపోతుంది. మంచిగా డెకరేట్ చేసి మంచిగా నేను వయ్యారాలు. ఓకే, ఇంకా ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అమ్మా, నాకు భలే అంటే భలే ఉంది ఫీల్. కానీ ఎలా రియాక్ట్ అవుతాడా అని. ఇది కొంచెం దలసరగా ఉంది. ఇదంతా పర్ఫెక్ట్గా రాలా. ఇది వద్దులే, ఇవి చాలులే అని నేనే డిసైడ్ చేసేస్తున్నాను కదా. ఓకే. అయితే నెయ్యి వేసి చేస్తాను కదా, ఫుల్ నెయ్యి స్మెల్ వచ్చేసింది ఇల్లంతా. ఇక్కడ దాచిపెట్టాను. చిట్టి తల్లేమో బజ్జుకుంది. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడని. స్వీట్ వాసన, నీకు ఒక సర్ప్రైజ్. పిల్ల వచ్చింది. నువ్వు మధ్యాహ్నం చాలా ఫీల్ అయ్యావు కదా, అందుకే నీకోసం. ఏం మాట్లాడలేదు. ఏమైంది? ఉంటది కదా చిన్నప్పుడు మమ్మీతో పాట ఇంటికి పోయి అది ఎంత ఎమోషనల్ అయిపోతున్నావు ఏంటి? టేస్ట్ చేయి. అట్లా దీని కాకపోతే టేస్ట్ చేసి ఎట్లా ఉందని చెప్పు వాళ్ళకి. వెళ్ళురా. నీకు కావాలా నా బొబ్బట్లు? బొబ్బట్లు బూర్లు ఒకటే. ఇక విషయం చెప్పనా, స్టార్టింగ్ ఫుల్ ఫీల్ అయ్యాను కదా నేను. బట్ ఇప్పుడు చూడండి, అసలు ట్రై చెయ్యకుండా నేను నా వల్ల కాదు అని ఏడ్చుకుంటా కూర్చోవడం కన్నా ట్రై చేయడం బెటర్. ఈ రోజు నాకు ఒక సత్యం అర్థమైంది. బాగానే ఉంది కానీ తిన్నాక చెప్తా. వాళ్ళు ఏదో తినమంటున్నారు. అదే నాకు భయం ఉంది. ఏమైంది? నా పట్ట ప్రాణి పాయకాలం దొరుకుతుంది. నా మంచి మట్టి మోస్తున్నాడు. ఏమైంది నా రాజ్యం? వాట్ హ్యాపెన్? బాగాలేదా నిజంగా? బాగా బాగాలేదు అంటే ఇలా తింటున్నాడు చూడండి. అంటే కొంచెం తింటుంటే బాగుంటది మనకి. అంటే తినగా వేము తీయనుండు అన్న పద్యం చదువు. భలే ఉంది బొబ్బట్టు. కొంచెం చాలా షాప్
పెట్టవా చేతులుగా కడుక్కుంది పోయి స్టార్ట్ చూసుకోవాల్సింది గాయ్స్ నిజంగానే బాగుంది. ఇట్లాంటి అవుతుంటే అన్నం పెట్టి కదా బాగా అడగలేదు. ఉంటాను